నమస్తే. 3 అక్షరాల ముచ్చటైన తెలుగు పండుగ, 3 రోజుల పెద్ద పండుగ సంక్రాంతి. మరి ఈ సంక్రాంతి పూట ఆ సంక్రాంతి లక్ష్మి మీ ఇంట్లో సిరులు పండించాలని ఆకాంక్షిస్తూ మొదలు పెట్టేద్దాం ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. మరి సంక్రాంతి పూట మంచి మంచి వంటలతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా రెడీగా ఉన్నారండి. మరి ఆ గెస్ట్ ఎవరు, ఆ గెస్ట్ చేసే వంటలేంటి తెలుసుకోవాలని మీరందరూ రెడీగా ఉన్నారు కదా. సో ఆ గెస్ట్ ఎవరంటే మంచి మంచి సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ లో మన అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న అచ్చు తెలుగు హీరోయిన్ అంజలి. సో మరి అంజలికి వెల్కమ్ చెప్పేద్దామా. అంజలి గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ డిక్టేటర్ సక్సెస్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకసారి ఆడియన్స్ అందరికి, మీ ఫ్యాన్స్ అందరికి కూడా సంక్రాంతి విషెస్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, సో ఈ సంక్రాంతి చాలా స్పెషల్ అనుకుంటా కదా. అవును, డిక్టేటర్ రిలీజ్ అయింది, మంచి టాక్ వచ్చేసింది. సో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. సీతమ్మ వాకిట్లో సంక్రాంతి రిలీజ్, సూపర్ డూపర్ హిట్. అండ్ ఇప్పుడు డిక్టేటర్. సో ఎలా అనిపిస్తుంది మీకు? సంక్రాంతి లక్కీ అనిపిస్తుంది. సంక్రాంతి లక్కీ అనిపిస్తుంది. ఓకే, సో సంక్రాంతి అంటేనే మనకు చక్కగా ఫస్ట్ గుర్తొచ్చేది ఫుడ్. సో మీరు ఫుడియా? నాట్ వెరీ మచ్. నేను కొంచెం తినడానికి లేజినెస్ అంతే. అన్ని ఉండాలి కానీ తినడానికి లేజినెస్. ఎవరైనా తినిపిస్తుంది తింటా. ఓ, సో ఈ రోజు మేము చక్కగా మీకు తినిపించడానికి మంచి మంచి ట్రై చేస్తాము. సో మనము స్టార్ట్ చేసేద్దాము. సో మాకు షెఫ్ రాజు గారు కూడా ఉన్నారు మన ప్రోగ్రామ్ లో. సో ఆయన కూడా ఇన్వైట్ చేసేద్దాం. సో రాజు గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజు గారు. హలో అండి. హలో అంజలి గారు. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. సో ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, సో మరి షెఫ్ రాజు గారు కూడా వచ్చేసారు అంజలి. సో మన ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే మెయిన్ కోర్స్ తో స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇందులో ఐదర్ కర్రీ కానీ రైస్ ఐటమ్స్ కానీ ఇలా ఉంటాయి. సో మరి మొదలు పెట్టేద్దామా? ఓకే, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు, పిండి వంటలు. ఓకే, సో మరి అంజలి వంటలు, పిండి వంటలు ఇందాక చెప్పాను కదా మెయిన్ కోర్స్ అని చెప్పి. సో ఈ రోజు మీరు మా స్పెషల్ గెస్ట్ కాబట్టి మీరు చక్కగా ఒక మంచి వంటతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే, సో మెయిన్ కోర్స్ కాబట్టి మీ ఇష్టం. ఏదైనా రైస్ ఐటమ్ చేయొచ్చు, మీకు నచ్చింది ఏదైనా కర్రీ చేయొచ్చు, మీ ఫేవరెట్ ఎనీథింగ్. యాక్చువల్గా సంక్రాంతి పొంగల్ కదా, సో అందుకని ఒక పొంగల్ లాగా మిక్స్ రైస్ లాగా కైండ్ ఆఫ్ మిక్స్ మూవీస్ ఉంటాయి, కమర్షియల్ మూవీస్, అలా మిక్స్ రైస్. మిక్స్డ్ అంటే పొంగల్ని మిక్స్డ్ దాల్తో అలా చేస్తారా? ఓకే, సో పొంగల్ స్పెషల్ గా అంజలి మన కోసం పొంగల్ చేస్తారంట. ఓకే, సో అయితే మిక్స్డ్ దాల్ పొంగల్ అంట రాజు గారు. ఓకే, సో బాగుంటుంది. యా, సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మరి వంటలు, పిండి వంటల్లో మిక్స్డ్ దాల్ పొంగల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మిక్స్డ్ దాల్ పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు పావు కప్పు, పెసరపప్పు పావు కప్పు, శనగపప్పు పావు కప్పు, బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు. ఓకే, నేను రెడీ. ఓకే, సో మీరు కూడా కావాల్సిన అన్ని చూసేసారు కదా, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాం ఫాస్ట్ గా. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సంక్రాంతికి ఫస్ట్ ఇదే వండుతున్నాను. అవును, ఓ సో లక్కీ అనమాట మేమైతే. సో జనరల్ గా మనకి పొంగల్ ఇట్లాంటివన్నీ కూడా నెయ్యితో పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పండగలప్పుడు ఇంకా నెయ్యి కొంచెం స్మెల్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. యా, సో నెయ్యి అనేది కొంచెం బాగానే వాడతారు పండగలప్పుడు. ఎండుమిరపకాయలు, అండ్ కొంచెం జీలకర్ర, ఓకే, కొంచెం మిరియాలు. పొంగల్ అంటేనే మనకు కొంచెం మిరియాలు కదా, కారం బాగుంటుంది. మీకు స్పైసీగా ఇష్టమా ఏంటి? నేను స్పైసీ తింటాను బాగా. నాకు స్వీట్స్ నచ్చవు. ఓకే, అండ్ పచ్చిమిరపకాయలు చాలా కోపంగా ఉన్నాయి. ఓకే, అండ్ కొంచెం కరివేపాకు. కోపం కాదు, పండగ కదా, అల్లరి చేస్తున్నాయి. అల్లరి మన మీద చేస్తున్నాయి. అదే. అండ్ కొంచెం కాష్యూ. ఓకే, సో జీడిపప్పు ఇలాంటివన్నీ ఉంటే చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది పొంగల్. సో ఇవన్నీ కొద్దిగా వేగాలి కాబట్టి ఈలోగా నేను ఫాస్ట్గా ఒక చిట్కా చూసేస్తాను. ఓకే అండి, ఇక్కడ పోపు ఫాస్ట్గా వేగేలోగా మనం ఫాస్ట్గా ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా:
నిమ్మ చెక్కలతో మోచేతులను రుద్దుకుంటూ ఉన్నట్లయితే మోచేతులపై ఉన్న గరుకుదనం అలాగే నలుపు రంగు కూడా పోయి మోచేతులు మృదువుగా తయారవుతాయి. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా, వేగిపోయింది అంజలి గారు. పోపు. వేగిపోయిందా? అప్పుడు కొంచెం సాల్ట్. ఓకే, సో సరిపడా మనము రైస్ కి అన్నిటికి మీకు ఎంత కావాలో అంత. మీకు ఎంత కావాలా? ఎక్కువ వేసుకుంటే మాత్రం బాగోదు, తక్కువ మరి తక్కువ బాగోదు. కొంచెం కొత్తిమీర. ఓకే, అంతే అంతే. పోపు రెడీ. ఎస్. సో ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకుని కలిపేసుకోవటమేనా? ఇది ఆల్రెడీ కుక్ చేసి పెట్టిన రైస్. ఓకే, దీంట్లో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు అండ్ రైస్. సో బియ్యంలో చక్కగా కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు వేసేసి ఉడికించేసిన మిశ్రమం రెడీగా ఉంది. ఇప్పుడు అది ఇందులో యాడ్ చేసేసుకుంటాం. ఎస్. ఈ రోజు ఆడియన్స్ కి అసలు పండగ. మా అంజలి వంట చేస్తోంది అని అసలు చూడండి, ఇంక పొంగల్ చేసుకుని తినేస్తారు సంక్రాంతి మొత్తం. సూపర్ ఉంటుంది. నాకు పొంగల్ బాగా నచ్చుతుంది. అవునా? అంటే యాక్చువల్ గా కొంచెం బ్రేక్ఫాస్ట్ లా తీసుకున్నా బాగుంటుంది, ఫుల్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నాకు మిక్స్డ్ రైస్ బాగా నచ్చుతాయి. ఏదైనా రైస్ ఇష్టం మిక్స్ చేస్తే నచ్చుతాయి. సో రెడీ. కొంచెం వాటర్ యాడ్ చేద్దామా? కొద్దిగా టైట్ అయింది కదా. చాలు. సో డిక్టేటర్ మూవీ అసలు అంటే ఫస్ట్ బాలయ్య గారు పక్కన అనగానే ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ అయితే నాకు చాలా భయంగా. ఎందుకు భయం? మీరు బాలయ్య గారు ఎలా ఉంటారు, పెద్ద హీరో అండ్ ఎలా బిహేవ్ చేస్తారు, కొంచెం యాటిట్యూడ్స్ అవి ఉంటాయేమో, 2-3 టేకులు తీసుకుంటూ తిడతారేమో. కానీ వెరీ ఫ్రెండ్లీ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బాలగారి దగ్గర నుంచి. కానీ ఈ సినిమా ఏంటో మాకు ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు అయిపోయిందా అన్నట్టు అనిపించింది. అది నిజంగా కూడా ఫాస్ట్ గా అయింది. సో మీకు ఆ వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇలాగే ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు వెళ్ళాము అంటే మీరు హరియప్ గా చేయలేదు. వర్క్ అయితే మీరు ఆన్ స్క్రీన్ చూసారంటే ఇట్స్ గ్రాండ్ మూవీ. అది చాలా చాలా ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది మీకు, బికాస్ చాలా బాగా ఖర్చు పెట్టి చేశారు. అండ్ ఇట్స్ కంప్లీట్ కైండ్ ఆఫ్ 99th బాలా గారి మూవీ. అంటే ఇట్స్ కంప్లీట్ బాలకృష్ణ గారి మూవీ. సో ఇది తీసేద్దామా? సో బేసిక్ గా ఈ మూవీకి ముందు నుంచి చాలా హైప్ ఎక్కువ. అవును. అంటే బాలయ్య గారు 99th ఫిల్మ్. అండ్ అంటే ఆబ్వియస్ గా ఫ్యాన్స్ కి కంటిన్యూస్ హిట్స్ మీద ఉన్నారు. అది కాక లెజెండ్ ఇవన్నీ. అవును, అది డిక్టేటర్ అనే టైటిల్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్. అంటే చాలా పవర్ఫుల్ టైటిల్ ఒకటి. అవును. సో మీకు కథ విన్నప్పుడు, అంటే మీ క్యారెక్టర్ విన్నప్పుడు కానీ ఎలా అనిపించింది దీంట్లో? యాక్చువల్గా ఇందులో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సోల్ ఆఫ్ ద మూవీ అంటారు కదా, అలా ఉంటుంది. ఇట్స్ ఫ్రెష్ గా ఉంటుంది చూడడానికి. ఓకే. అండ్ ఒక యంగ్ లుక్ అలా చాలా బాగుంటుంది. అది మూవీలో నాకు మంచి అప్లోజ్ వచ్చింది క్యారెక్టర్. నైస్. సో మన పొంగల్ రెడీ కదా? ఎస్. ఓకే, సో మరి వేడివేడిగా పొంగల్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ దాల్ పొంగల్ తయారు చేసే విధానం. ముందుగా కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, బియ్యం కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బియ్యం పప్పు మిశ్రమం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ దాల్ పొంగల్ రెడీ. ఓకే అండి, మరి అంజలి గారు రెడీ చేసిన ఈ మిక్స్డ్ దాల్ పొంగల్ తయారీ విధానం చూసేశారు కదా. మాకైతే ఇప్పుడెప్పుడు టేస్ట్ చూడాలని ఉంది. అండ్ రాజు గారు కూడా వచ్చేసారు. సో టేస్ట్ చూసేద్దామా? చూడండి, కానీ ఎలా ఉన్నా బాగుందని చెప్పండి. అయితే ఫస్ట్ మీరే చూడండి, మా స్పెషల్ గెస్ట్ కదా. ఎంత మీరు చేసిన అంటేనే మీరు ఫస్ట్ టేస్ట్ చూస్తేనే బెటర్. పండగ కూడా ఫస్ట్ గెస్ట్ లకే ముందుగా పెడతాం. అవునా? నాకైతే నచ్చింది. నీకైతే నచ్చిందా? మాకు కూడా నచ్చింది. చక్కగా నేతిలో పోపు పెట్టుకున్నాం కదా, చాలా కమ్మగా ఉంది. నైస్. సో 3 పప్పులు వేసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ కూడా బాగుంది. నైస్, చాలా బాగుంది అంజలి గారు. మొత్తానికి మంచి పొంగల్ చేసి పెట్టారు మాకు ఈ రోజు. మీరు ఇంట్లో వెళ్ళి వండుకోండి దీన్ని తప్పకుండా. సో చూసారు కదండి, మరి ఇప్పుడు మీకోసం మీకు ఒక మంచి చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. బొప్పాయి గుజ్జులో తేనె కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.
ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ఫేస్లో మంచి గ్లో వస్తుంది. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే, మరి చక్కగా ఒక మంచి పొంగల్తో ఈరోజు సంక్రాంతి వంటలు మొదలు పెట్టేశాము. సో అంజలి గారు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే స్వీట్ అండ్ స్నాక్స్. ఇందులో ఏదో స్వీట్ గానీ స్నాక్ గానీ చేస్తారు రాజుగారు జనరల్ గా. ఓకే. సో ఇప్పుడు మీరు మా గెస్ట్ కాబట్టి మీరు ఏది కావాలంటే అది చేసి పెట్టేస్తారు రాజుగారు. ఓకే, పొంగల్కి ట్రెడిషనల్ స్వీట్స్ అడుగుతాను. కైండ్ ఆఫ్ అరిసి. అరిసెలు అరిసెలు, సంక్రాంతి పొంగల్తో పాటు అరిసెలు, బూరెలు ఎక్సెట్రా అన్ని కూడా జంతికలు మా అమ్మమ్మ వాళ్ళు చేస్తుండేవారు. ఓ, సో మీకు అరిసెలు అలా ఇష్టం యా, దీవాలి పొంగల్ రెండిటికి మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిందే. 2 days ముందు నుంచి ప్రిపరేషన్స్ ఉంటాయి. అవును, వీటి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. Yes. సో మరి అరిసె అంటే రాజు గారు అంటే అరిసె కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో ఈరోజు హార్లిక్స్ స్పెషల్ కాబట్టి సో ఒక హార్లిక్స్ డ్రింక్ నేను రెడీ చేసిస్తాను. సో అది మీరు సిప్ చేస్తూ ఉండండి. సో ఆ లోపు నేను అరిసె కూడా చేసేస్తాను. ఓకేనా? సో హార్లిక్స్ రెసిపీ ఏం చేస్తారు? హార్లిక్స్ బెర్రీ చెర్రీ. హార్లిక్స్ బెర్రీ చెర్రీ. ఎస్. ఓకే ఓకే, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో హార్లిక్స్ బెర్రీ చెర్రీ. హార్లిక్స్ బెర్రీ చెర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ బెర్రీ చెర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, చెర్రీలు 60 గ్రాములు, పాలు 1 కప్పు, అరటిపండు 1, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే అండి, మరి హార్లిక్స్ బెర్రీ చెర్రీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అంజలి గారు, ఇది ఎలా అంటే ఇలా చిటికలు అయిపోతుంది తెలుసా. సో మీకు ఇష్టమైన మిల్క్ షేక్స్ ఇలాంటివన్నీ తాగుతాను, కానీ స్వీట్ ఎక్కువ తిన్ను, బట్ షేక్స్ లాంటివి ఓకే. ఓకేనా? సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకే, హార్లిక్స్ ఇస్తారా? ఓకే, సో ముందుగా హార్లిక్స్. సో ఈ రెసిపీ ఏంటంటే హార్లిక్స్ స్పెషల్ అన్నమాట. ఓకే. సో హార్లిక్స్ వాడి అంటే ఇంకా దీంట్లో షుగర్ ఏమి ఉండదు, జస్ట్ ఆ హార్లిక్స్ స్వీట్నెస్. అది యాక్చువల్ గా హెల్తీ కదా, హెల్తీగా అంటే షుగర్ వేసుకొని తాగడం కంటే. సో పిల్లలకి అలాగా బాగా నచ్చుతాయి అన్నమాట ఈ హార్లిక్స్ రెసిపీస్ అన్ని సో కూడా. దీంట్లో చెర్రీస్, ఫ్రెష్ చెర్రీస్, అంటే అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి. కాకపోతే షుగర్ లేకుండా కొంచెం హెల్తీగా. అండ్ ఈవెన్ బెర్రీస్, చెర్రీస్ నాకు చెర్రీస్ బాగా నచ్చుతాయి. బాగా నచ్చుతాయా? రాజు గారికి ఎలా తెలిసింది అబ్బా మీకు చెర్రీస్ ఇష్టం అని? ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుంటారు, అది వింటారు. బాగుంటుంది డ్రింక్ ఇది. ఓకే, సో మీరు కొంచెం హెల్త్ కాన్షియస్ ఏనా అంటే అన్ని కొంచెం లిమిటెడ్ గా ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ తినరు అంటే ఇంకా ఏమన్నా క్వశ్చనా? హీరోయిన్స్ అడగాల్సిన క్వశ్చన్ అయినా ఇది? ఆబ్వియస్లీ అలాగే ఉండాలి. అదే కదా, ఎలా ఉండు. సో మిల్క్ అండి, సో కాచి చల్లార్చిన పాలు. మీకోసం కాకపోయినా అంటే సినిమాల కోసం అయినా కూడా త్యాగం చేయాలి చాలా. సో దీంట్లో బనానా కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇంకొంచెం హెల్తీగా. ఎస్. సో సంక్రాంతి రోజు ట్రెడిషనల్ వంటలే కాకుండా చక్కగా అంటే పిల్లలందరికీ కూడా అన్ని ట్రెడిషనల్ వంటలు నచ్చవు. అవును. సో కాబట్టి కొంచెం వెరైటీగా ఇట్లా చేయొచ్చు అనమాట. ఎందుకంటే పొద్దు నుంచి ఆడుకొని అలసిపోతారు, చుట్టాలు, హాలిడేస్. సో అలాంటప్పుడు ఈవినింగ్ టైంలో రాగానే మళ్ళీ ఉట్టిపాలు తాగమన్నా తాగరు కదా. ఉట్టిపాలు తాగరు, రెగ్యులర్ ఫుడ్ తినచ్చు. అలాంటివి అయితే ఈజీ. ఓకే, కొంచెం ఐస్ లేదా క్రష్డ్ ఐస్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. సో చల్లగా. సో మిక్సీ పట్టేస్తారా రాజు గారు? ఎస్. సో మేము ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే ఓకే, మరి ఇక్కడ ఇది అయ్యేలోగా మనం ఫాస్ట్ గా ఒక చిట్కా చూద్దాం. పూర్వకాలంలో స్నానం చేసేటప్పుడు పసుపుని ముఖానికి రాసుకుని స్నానం చేసేవారు. ఇలా చేయడం వలన స్కిన్ చాలా ఆరోగ్యంగా ఉండేది. బట్ ఇప్పుడు మార్కెట్లో రకరకాల క్రీమ్స్ లభించడం వలన పసుపు రాసుకోవడమే మానేశాం. అలా కాకుండా అట్లీస్ట్ తలస్నానం చేసే రోజైనా ముఖానికి పసుపు రాసుకుని తలస్నానం చేసినట్లయితే ముఖం చాలా అందంగా ఉంటుంది. అలాగే పసుపులో ఉండే యాంటీసెప్టిక్ గుణాల వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా ఉంటాయి. ఓకే అండి, మరి చిట్కా చూసేసారా అండ్ అక్కడ మన బెర్రీ చెర్రీ కూడా రెడీ. సో రెడీ. నేను ఇది రెడ్ కలర్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే పాలు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదా మనకి. సో బనానా కూడా వచ్చింది కదా. యా, ఆ రెండు కొంచెం ఫ్లేవర్ వచ్చింది అందులో. అంతే, అవేంటంటే ఆ చెర్రీది కాస్త అలాగా అనిపిస్తుంది మనకు. అట్లా కలర్ లో కావాలి అనుకున్నప్పుడు చక్కగా మంచి ఈ బెర్రీ సిరప్ ఇలాంటివి దొరుకుతాయి కదా, అవి యాడ్ చేసేసుకోవచ్చు. సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు కదా. యాడ్ చేసుకోవచ్చు. దానికి కూడా అడిషనల్ గా మన ఇష్టం. నాకు వంటలు వచ్చేస్తున్నాయి. చూసారా, మా ప్రోగ్రామ్ కి రాగానే అంజలికి వంటలు వచ్చేసాయి. ఓకే, గార్నిష్ ఇస్తున్నాను. ఓకే, ఓకే, సో డ్రింక్ రెడీ.
సో డ్రింక్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసేలోగా ఫాస్ట్ గా తయారీ విధానం చూసేద్దాం. హార్లిక్స్ బెర్రీ చెర్రీ తయారు చేసే విధానం. మిక్సీ జార్లో హార్లిక్స్, చెర్రీలు, పాలు, అరటిపండు, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని చెర్రీలతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ బెర్రీ చెర్రీ రెడీ. సో హార్లిక్స్ బెర్రీ చెర్రీ తయారీ విధానం చూసారు కదా, ఇంకా టేస్ట్ చూసేస్తాము. సో అంజలి గారు, రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, చాలా బాగుంది. డిఫరెంట్ ఫ్లేవర్ లో డిఫరెంట్ ఫ్లేవర్స్, స్వీట్ తక్కువగా. నాకు ఫస్ట్ అదే ఇంప్రెసివ్ గా అనిపించింది. స్వీట్ స్వీట్ తక్కువగా. ఓకే, అండ్ అన్ని టేస్ట్ లో తెలుస్తున్నాయి. హార్లిక్స్ మెయిన్ గా, హార్లిక్స్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. యా. సో మరి బెర్రీ చెర్రీ చక్కగా టేస్ట్ కూడా చూసేసాము. ఇంక ఇప్పుడు రాజు గారు అరిసెలు చేసేస్తారు. తప్పకుండా అండి. ఓకే, మరి అరిసెలకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. అరిసెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, గసగసాలు 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి అరిసెలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సో అంజలి గారు, మీరు అడిగారు కదా అరిసెలు, ఇంక ఇప్పుడు రాజు గారు మొదలు పెట్టేస్తారు. ట్రెడిషనల్ అరిసెలా? ట్రెడిషనల్ Yes, అరిసెలు. ఓకే. సో ముందుగా ఏంటంటే దీనికి మనం పాకం పట్టేసుకున్నాం. ఓకే, సో పాకం మెయిన్గా ఉంటుంది. సో బెల్లం తురుము, సో ఇంకా సంక్రాంతి వస్తుందంటేనే పల్లెటూళ్ళల్లో వాటర్ ఇస్తారు. అన్ని పొయ్యలు పెట్టేసుకొని రెడీ అయిపోతూ ఉంటారు. ఒక 5-6 అంటే ఇట్లా అరిసెలు ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటూ ఉంటారు. అరిసెలు ఒక్కొక్కసారి ఇలా ఇలా విడిపోతూ ఉంటాయి కదా. అవును, అంటే ఆ పిండి అనేది చాలా ఇంపార్టెంట్. మా అమ్మ ఎక్కువ ఇది ఇష్టం. ఫ్రై చేస్తే ఎవ్రీ టైం విడిపోతాయి. అవునా? అప్పుడప్పుడు వస్తాయి. తర్వాత ఒకసారి ఒక అరగంట, హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూర్చుని. ఈ అరిసెలకి ఏంటంటే మెయిన్ ఆ పాకమును మనం ఆ తడి బియ్య పిండి చేసుకుంటాం కదా, సో అది కరెక్ట్ గా ఈక్వల్ రేషియోస్ లో సరిగ్గా ఉంటే అప్పుడు అరిసెలు విడిపో. అందుకే అంటే అరిసెలు ఇలాంటివన్నీ కూడా మనకి ఇట్లా అమ్మమ్మలు ఇలాంటి వాళ్ళే చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం బాగా నేర్చుకుంటే నెక్స్ట్ అమ్మలకి చేస్తారు, కానీ మోస్ట్లీ పెద్దవాళ్లే చేస్తూ ఉంటారు. మా అమ్మమ్మ గారు చాలా బాగా చేస్తారు, క్వీన్ అసలు. అన్ని అవునా? ఇలా ఇలా చేసి పెట్టేస్తారు. సో ఇలాంటి టైంలో ఎప్పుడైనా పండగలప్పుడు అవి మిస్ అవుతూ ఉంటారా? అంటే అవును, అరిసెలు అంటే తిన్ని ఇవన్నీ, కానీ ఫన్ ఉంటుంది కదా రెడీ చేసి చూసి. అవును, బాగా బిజీగా ఉంటారు, మనకంటే బిజీగా ఉంటారు చాలా. మాట్లాడడానికి కూడా టైం కిచెన్ నుంచి బయటకు వెళ్ళిపో. అంటే అక్కడ నూనె ఇదంతా ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కడ మీద పోసేసుకుంటామని వాళ్ళ భయం. సో ఇది కొంచెం మనకు ఏంటంటే ముద్దపాకం రావాలి. ఓకే, సో ఉండపాకం లాగా. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాం. సో పిండి రెడీ చేసేసుకుందామా ఈలోగా? నేను చేసి పెట్టానండి. ఓకే. సో జనరల్గా దీనికి ఏంటంటే మనం టోటల్గా ఒక ఫుల్ డే రైస్ నానబెట్టేసుకోవాలి. సో దాని తర్వాత నెక్స్ట్ డే జస్ట్ వాటర్ తీసేసి ఒక్కసారి కొంచెం అలా ఆరబెట్టేసి వాటర్ లేకుండా మిక్సీ పట్టేసుకోవాలి. సో మంచి ఫైన్గా రావాలి. సో ఇలా నేను రెడీ చేసి బియ్యం పిండి మనకు చక్కగా తడిగా ఉంటే ఇలా మనం ఇలా చేస్తే కొంచెం ఇలా ముద్దలా కట్టుకోవాలి, మనం ఉండగట్టుకోవాలి. సో ఇది నేను రెడీ చేసి పెట్టాను. ఓకే. సో దీంట్లోనే కొంచెం యాలకుల పొడి. ఓకే. ఇది చాలా బాగుంటుంది టేస్ట్, ఇది స్మెల్ కూడా ఫ్లేవర్. యా. సో కొద్దిగా గసగసాలు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే. కొంచెం నువ్వులు. సో అంజలి, డిక్టేటర్ మూవీకి సంబంధించి వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు? అఫ్ కోర్స్ సినిమాలో యాక్ట్ చేయటము బాలకృష్ణ అంటే అది ఒక మంచి మెమరబుల్ థింగ్, బట్ అదర్ దెన్ దట్ అది కాకుండా ఏంటి లైక్ అంటే టీమ్ వర్క్ ఖచ్చితంగా అది. బికాజ్ డిక్టేటర్ టీమ్ అనే చెప్పొచ్చు ఎప్పుడు. ఈవెన్ బాలకృష్ణ గారు అగ్రీ చేసి ఒకే విషయం అది. బికాజ్ మొత్తం అందరూ స్ట్రాంగ్ అందులో టీమ్ లో, వాళ్ళ వర్క్ వాళ్ళు స్ట్రాంగ్ గా చేస్తారు. అంటే ఫన్ ఉంటుంది, లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం 99% ఫన్నీగా ఉంటాం అందరం, ఏదైనా బాగా సీరియస్ సీన్ అలా అయితే తప్ప. కానీ వర్క్ అని వచ్చినప్పుడు దే గేవ్ ద బెస్ట్. సో 100%. అవును, సూపర్. సో రెడీ రెడీ అండి. సో కొంచెం కొంచెం వేస్తూ ఉంటారు. సో ఉండలేకుండా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఓకే. దీన్ని ఇప్పుడు ఇలా చేస్తారా? అంటే ఇప్పుడు ఇది చలిమిడి లాగా అవుతుంది మనకి. సో స్టవ్ ఆపేసేసి కొంచెం ఇలా కంటిన్యూగా మనం కలుపుతూ ఉంటే సో దగ్గరకు వచ్చేస్తుంది, ముద్దలా వస్తుంది. సో అది చల్లారేంత వరకు మనం కొంచెం ఆగాలి. ఓకే.
సో ఇది కొంచెం మనకు చల్లారితే మనకు దగ్గరకు వచ్చేస్తుందండి. ఓకే. సో ఈ లోపు కార్వింగ్ చేసేసుకున్నాం. సో ఇది పక్కన పెట్టేసుకుందాం రాజు గారు. ఓకే. ఏం చేస్తున్నారు రాజు గారు? కార్వింగ్ చేసేస్తున్నారా? ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే ఓకే. ఏంటది? ఇది గుమ్మడి. గుమ్మడికాయ. అది ఏంటని అర్థం అవ్వదు. సో మధ్యలో రౌండ్ షేప్. నేను ఈ ప్రోగ్రామ్ చూసినప్పుడు ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎలా చేస్తున్నారు అని. అవునా? అది ట్రై చేస్తేనే అసలు స్టార్టింగ్ టు ఎండింగ్ ఏది రావట్లేదు. చూసారా, అంజలి గారు కూడా మా ప్రోగ్రామ్ చూసినప్పుడు కార్వింగ్ ఇంట్రెస్టింగ్ గా ఫాలో అవుతున్నారు టైం దొరికినప్పుడు. సో మీరు అందరూ కూడా రెగ్యులర్ గా చక్కగా చూసి నేను చూస్తాను ఈ ప్రోగ్రామ్. కార్వింగ్ నేర్చుకోండి. కొద్దిగా ఇది ఎలివేట్ అవుతుంది. ఓ, మీకు ఫుడ్ అంటే తింటం ఇష్టం లేదు కానీ చూడటం ఇష్టం కదా? డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేస్తారు కదా, చూస్తాను. Okay. బాగుంది కదా అనేసి అందరితో వదిలేయాలి. దాని తర్వాత ట్రై చేయాలనుకుంటేనే మనకు. ఓకే ఓకే. పెటల్స్ మార్కింగ్ చేస్తున్నాను. ఓకే రాజు గారు. ఓకే. కొంచెం బార్డర్స్ పెటల్. సో చక్కగా సింపుల్ ఫ్లవర్ అన్నమాట. ఎస్. జనరల్ గా పండగప్పుడు ఈ గుమ్మడికాయ పులుసులు ఇవన్నీ చాలా కామన్ గా చేసుకుంటారు కాబట్టి సో ఈ ఆ పైన తోడేమ పార్ట్ తీసేస్తారు. సో దాంతో మనం ఫ్లవర్ చేసుకోవాలి. ఫ్లవర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. సో కొన్ని జస్ట్ అలా లైన్స్ ఇస్తున్నాం. ఓకే. సో శ్రీవాస్ గారి డైరెక్షన్ లో చేయటం ఎలా ఉంది? ఆయన కూడా అన్ని మంచి కమర్షియల్ సినిమాలు తీశారు. సో ఈ సినిమా అంటే అఫ్ కోర్స్ ఆయన కూడా చాలా పెద్ద సినిమా. సో ఎలా ఉంది ఆయన డైరెక్షన్ లో చేయటం? యాక్చువల్ గా ఆయన పర్ఫెక్షనిస్ట్ అండి. ఇంత అయితే సరిపోతుంది, ఈ సీన్ కి ఇంత చేస్తే చాలు, దీనికి ఇంత తీసుకుంటే చాలు, అది ఆ లెక్క ఆయనకి కరెక్ట్ గా ఉంటుంది. దానికి అనవసరంగా ఎక్స్ట్రా తీసి సరే ఇది తీసేద్దాం, టైం ఉంది కదా ఇది తీసేద్దాం అలా తీయరు. హీ నో వాట్ హీ వాంట్స్, అది కరెక్ట్ గా తీసుకుంటారు. సో బేసిక్ గా అంజలి అనగానే సీతమ్మ తర్వాత అందరికి ఆ ఒక్క డైలాగే గుర్తుంటుంది. సో ఇందులో అలాంటి ఏదైనా ఒక మంచి డైలాగ్ ఏమన్నా ఉందా మీరు చెప్పింది? యాక్చువల్ గా అమ్మాయి డైలాగ్స్ అన్ని కొంచెం ఫన్నీగానే ఉంటాయి. బికాస్ కొంచెం క్యారెక్టర్ నుంచి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది క్యారెక్టర్. ఓకే. బాలకృష్ణ గారితో మాట్లాడే సీన్స్ చాలా బాగుంటుంది. అది ఇంట్రొడక్షన్ సీన్ చాలా సో బాగుంటుంది. ఏదైనా ఒక చిన్న ఫన్నీ లైన్ ఏమన్నా మీకు గుర్తున్నది ఏమన్నా చెప్తారా? అది నేను అక్కడే చూడాలి, కాంబినేషన్ లో వస్తుంది. ఓకే ఓకే. సో అయిపోయిందా రాజు గారు? అయిపోయింది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఓకే. ఫ్లవర్ రెడీ. సో గుమ్మడి ఫ్లవర్ రెడీ. సూపర్, చాలా బాగుంది. ఇలా చేస్తారనమాట. మీరు టీవీలో చూసినప్పుడు ఎలా చేస్తారనుకుంటారు కదా, ఇలా చేస్తారు. ఇప్పుడు నాకు చూపించిన ఇది ఎలా చూపించారు. చాలా బాగుంది. ఇక్కడ పెట్టాలా? పెట్టేసి సో కొంచెం నెయ్యి రాసేసుకొని. ఓకే. మీకు వచ్చా ఇవన్నీ? అంటే ఇట్లాంటివి రావు. మాకు కూడా అలాగే చిన్నప్పటి నుంచి ఏదో దూరంగా కూర్చోబెట్టి అలా ఇస్తే వేసిస్తే తింటామే. మిగతా వంటలన్నీ వచ్చు. అంటే ఇక్కడ రోజు నేర్చుకుంటూ ఉంటాను కదా, చక్కగా అలా బోల్డ్ అని ఐడియాస్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ చేస్తే మీరు ఇంట్లో చేసేస్తారా? ప్రోగ్రామ్ బాగా యూస్ అవుతుంది. యా అవును. ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇంకా చాలా వంటలు తెలిసాయి. జనరల్ గా బేసిక్ వంట వచ్చేది అది వరకు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ దేన్ని ఎలా యూస్ చేసుకోవాలి అలాంటివన్నీ నేర్చేసుకున్నాం అనమాట. ఓకే. మనకు కావాల్సిన సైజులో చేసేసుకొని సో నువ్వులో కొంచెం అద్దుకోవడం వల్ల మనకు ఆ పైన కొంచెం కోటింగ్ లా కూడా వచ్చేస్తుంది. సో బేసిక్ గా సంక్రాంతి అనగానే నువ్వుల అరిసెలు, నేతరసలు, ఇలా ప్లెయిన్వి చాలా రకాలు చేస్తారు. సో ఇంకా మనం ఒక పిండి తడుపుకుంటే దాన్ని రకరకాలుగా చేసేసుకోవచ్చు. సో ఇలా మనకు కావాల్సిన మనం చేసేసి మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అంతే. ఓకే. బబుల్ సూపర్ గా వస్తుంది. సో రెడీయా రాజు గారు? రెడీ అండి. తీసేసుకుందాం. సో దీనికి కొంచెం పీట కూడా దొరుకుతుంది మనకు. సో దాంట్లో అరిసెలు ఒత్తుకోవడానికి తీసిన తర్వాత నూనె అంతా ఎక్సెస్ కొంచెం వెళ్ళిపోతుంది. అరిసెలు కూడా వేడిగా చూయిగా ఉన్నప్పుడే బాగుంటాయి. అవును. కొంతమందికి అలా ఇష్టం, కొంతమందికి కరకరలాడుతూ ఉంటాయి.
ఓకే ఓకే సో అరిసెలు రెడీ. సో చక్కగా అంజలి గారు అడిగారు, రాజు గారు చేసేసారండి. అరిసెలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరిసెలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం నానబెట్టి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, నువ్వులు, గసగసాలు ముందుగా సిద్ధం చేసుకున్న పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నెయ్యితో అద్దుతూ అరిసెల్లా వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరిసెలు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో అంజలి గారు చక్కగా నువ్వుల అరిసెలు మీకోసం నేను అడిగిన అరిసెలు తీసుకోండి రాజు గారు. నేను అడిగినట్టే ఉన్నాయి. అలాగే ఉన్నాయా? చివిగా ఉన్నాయి. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి. నైస్. రాజుగారు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉన్నాయి. వెరీ యమ్మీ. థ్యాంక్ యూ. సో అరిసెలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ తినడం వలన కంటి చూపు కూడా మెరుగవుతుందని మనందరికీ తెలుసు. సో క్యారెట్ తినేటప్పుడు పచ్చివి కాకుండా ఉడకబెట్టుకుని తిన్నట్లయితే విటమిన్ ఏ అనేది సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి క్యారెట్ తినేటప్పుడు ఉడకబెట్టి తినడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వచ్చేసాము. సో అంజలి గారు ఇదేంటంటే ఊరించే వంట ఒక సెగ్మెంట్ అనమాట. జనరల్ గా బయట టీవీ చూస్తున్న ఆడియన్స్ SMS చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ తో వంట చేస్తారు. ఈ రోజు పండగ, మీరు వచ్చారు మా గెస్ట్ గా. ఇప్పుడు మా రాజు గారు ఉన్నారు, నేనున్నాను, నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇచ్చేస్తాను. సో మీరు సెలెక్ట్ చేసుకుంటారా? ఆహా, నేనే సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తా. నేను ఏదైతే ఐటమ్ ఇస్తానో దాంతో మీరు వంట చేయాలన్నమాట. అంటే మా వచ్చే పార్టిసిపెంట్స్ కి సర్ప్రైజ్ గా నేను ఒకటి ఇస్తాను. క్యారెట్, బీన్స్ ఏదో ఒకటి. ఆ ఒక క్యారెట్ తో ఈ సెగ్మెంట్ ఉందని నాకు తెలుసు. మీ దగ్గర ముందరే అడిగేసేది ఇందులో ఉంది. అడిగినా చెప్పేసేదాన్ని, ఎందుకంటే మీరు గెస్ట్ కాబట్టి. కానీ మీరు అడగలేదు, సో ఇప్పుడు మీకు కూడా సర్ప్రైజ్ అన్నమాట. ఓకేనా? సో చూసేద్దామా మరి ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటో. అయ్యో, గుమ్మడికాయ. ఇప్పుడు ఆయన ఫ్లవర్ చేశారా? ఫ్లవర్ చేసి చూపించేనా? కాదు, ఫ్లవర్స్ గా చేయాల్సింది, వంట చేయాలి. సో గుమ్మడికాయతో చక్కగా ఈ రోజు మనకి అంజలి గారు ఒక మంచి వంట చేస్తారు, అలాగే రాజు గారు కూడా ఇంకొక మంచి వంట చేసేస్తారు. సో మీ ఇద్దరు ఫాస్ట్ గా ఆలోచించండి, గుమ్మడికాయతో ఏం చేయొచ్చు. మీకు ఏమైనా కావాలంటే నేను ఫస్ట్ పిక్ చేసుకుంటాను, ఈజీది. లేకపోతే ఆయన పిక్ చేసుకుంటాను. చేసుకోండి. సో గుమ్మడికాయ కానీ మనకు చక్కగా పులుసులు, స్వీట్లు, హల్వాలు, రైస్ ఐటమ్స్ ఇట్లాంటివి. హల్వా. హల్వా? ఓ, అందుకే మీకు కొంచెం ఐడియా ఇద్దామని నేను చెప్పాను. మీరు హల్వా చేస్తున్నారా? కరెక్ట్ గా క్యాచ్ చేశాను. సో గుమ్మడికాయ హల్వా అంట రాజు గారు. సో మన స్పెషల్ గెస్ట్ కాబట్టి చక్కగా ఫస్ట్ అంజలి గారు వంట చేసేస్తారు. పిక్ చేసేసుకున్నారు ఆవిడ. మరి గుమ్మడి హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడి హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పచ్చికోవా 1/2 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో అంజలి గారు మొదలు పెట్టేద్దామా? ఓకే, ఫస్ట్ నెయ్యి. అంటే ఒకవేళ వంట అటు ఇటు వెళ్ళినా ఇది కాపాడేస్తుంది టేస్ట్. మరి మీకు మా మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం మాకు అన్ని నేతితోనే చేసి పెడతారా? పండగ కదా, స్టార్ట్ చేసుకోమని. ఓకే, అండ్ డ్రై ఫ్రూట్స్ వేయించేస్తారా ఫస్ట్? ఎస్. ఓకే, సో ఏవైనా కూడా చక్కగా హల్వా అంటేనే మనకి ఫస్ట్ కదా డ్రై ఫ్రూట్స్. సో మీకు ఇష్టం అంటే ఇట్లా స్వీట్స్ లో బాగా ఈ జీడిపప్పు, కిస్మిస్ ఇలాంటివి తగులుతూ అంటే కొంచెం హెల్దీయే కదా ఇవన్నీ, సో తినొచ్చు. నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అనిపిస్తుంది. నట్స్ అవి తింటుంటాయి కదా. సో మీరు ఖాళీ టైంలో అంటే ఎలా, ఇప్పుడు టైం దొరికితే అదే రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకుంటారు. అదర్ దెన్ రెస్ట్ ఇంకా ఏంటి మీ టైం పాస్? మూవీస్ బాగా. ఓకే, ఒక 1 డేలో 3-4 మూవీస్ చూసేస్తాను. అబ్బో, సూపర్. చూడు. సో ఇవి తీసేద్దామా వేగిపోయే? అబ్బా, ఇక్కడ పెట్టేసాం. కొంచెం నెయ్యి వేసుకుందామా? కొంచెం నెయ్యి అండ్ గుమ్మడి తురుము. సో కొంచెం గుమ్మడికాయకి తురుము పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం కాస్త కొంచెం ఫ్రై చేసుకుంటే నేతిలో ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేనే కదా మీకు ఈ హల్వా ఐడియా ఇచ్చాను. అవును.
ఇప్పుడు మీరు హల్వా బాగా చేస్తే నాకే పెడతారా? మీరు హల్వా బాగా చేసినా కూడా క్రెడిట్ నాకేనా? కాదు, ఎలా వద్ది, అన్ని చేసేది మీరే కదా. కానీ నాకు క్లూ ఇచ్చి నా కోసం గుమ్మడికాయ ఇచ్చి హెల్ప్ చేసిన అన్ని ఇచ్చినందుకు మీకు ఆ క్రెడిట్ ఇస్తాను నేను తీసుకుని. థ్యాంక్ యూ సో మచ్. దీంట్ లోపల కొంచెం పంచదార, షుగర్. ఓకే. సో మీకు కొంచెం స్వీట్ తక్కువ ఉంటే ఇష్టం కదా? ఇష్టం, కానీ నేను అందరూ తినాలి కదా. పర్వాలేదు, సరిగా స్వీట్ తక్కువ తింటాం, అందరికీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి. ఓకే, హెల్త్ కాన్షియస్ అందరి ఆలోచించి నేను తక్కువ వేస్తాను. ఓకే. సో యాలకుల పొడి అండ్ పాలు. ఓకే. అండ్ కోవా. ఓ కొంచెం పండగ కాబట్టి కాస్త స్పెషల్గా ఉంటుంది. సో మీరు వంటలు అంటే ఎక్కువ చేయకపోయినా బాగానే చేసేస్తున్నారు. ఏమో నాకు అన్నారా తెలిసిపోతే అంతే. ఓ ఇక్కడ వచ్చింది డైలాగ్. ఇందాక డైలాగ్ అడిగి చెప్పలేదు, ఇప్పుడు డైలాగ్ చేసేసారు. ఇది టైమింగ్, ఇది టైమింగ్. సూపర్. సో ఇది దగ్గర కొంచెం దగ్గరకు వచ్చేస్తే మనకి రెడీ అయిపోతుంది. సో తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటాం. పైన యాడ్ చేసేసుకొని తిప్పేసుకొని సో తీసేయాలి. డిక్టేటర్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అంజలి? 2 సాంగ్స్ నావి, రెండు వేరియస్ సాంగ్స్. ఒకటి కంప్లీట్ మెలడీ సాంగ్, ఓకే, అండ్ ఒకటి ఫుల్ మాస్ సాంగ్. ఓ సో నేను ఫస్ట్ టైం నేను అదే అనుకున్నాను. నాకు శ్రీవాస్ గారు 2 సాంగ్స్ వినిపించింది, లేదు బాగుంది. ఫస్ట్ మెలడీ విని మెలడీ ఎంత బాగుందో, నాకు ఇదే నచ్చింది. వెంటనే ఇది వేస్తారు, ఇది బాగుంది దానికంటే అని మళ్ళీ అది పెడితే అది బాగుంది అనిపిస్తుంది. ఓ సూపర్. సో అలాగా మీకు 2 సాంగ్స్ ఆల్బమ్ లోనే టాప్ ట్రాక్స్ 2 అవి. ఓ నైస్ నైస్. ఇది కొంచెం దగ్గర పడితే తీసేసుకోవచ్చు కదా? తీసేసుకోవచ్చు. సో రెడీ అంజలి? రెడీ అయిపోయింది ఇది. ఓకే, దీన్ని బౌల్ లోపలికి తీసేసుకొని. సో కన్సిస్టెన్సీ కొంతమంది కొంచెం ఎక్కువ పలుచగా తింటారు, కొంతమంది ఎక్కువ గట్టిగా తింటారు. లూజ్ గా ఉంటేనే సో బాగుంటుంది. మీకు అలా ఇష్టం? అవును, అప్పుడు కొంచెంసేపటికి గట్టి పడిపోతుంది. అంజలి ఫ్యాన్స్ అందరూ ఇది ఫాలో అవ్వండి. ఆవిడకి హల్వా పలుచగా ఉంటే ఇష్టం అంట. సో మీరు కూడా కొంచెంసేపటికి గట్టి పడిపోతుంది. ఇది నా స్ట్రాంగ్ టిప్, మీరు లూజ్ గానే చేసుకోండి. ఓకే. ఇవాళ పండగ కదా, డైట్ వదిలేసేయండి అందరూ. అందరూ వదిలేస్తారు. మీరు చెప్పారు కదా, మీరు చెప్పాక ఇంకా ఫాలో అవుతారా? రెడీ? వావ్, చూసారు కదండి, చక్కగా గుమ్మడి హల్వా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా మేము కూడా టేస్ట్ చూసేస్తాము. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో గుమ్మడి తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార, పాలు, యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత పచ్చికోవా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి హల్వా రెడీ. ఓకే అండి, మరి అంజలి గారు రెడీ చేసిన హల్వా రెడీగా ఉంది మేము టేస్ట్ చూడడానికి. సరే, సో మీరు నా కోసం ఎంత చేసినా కూడా మీరే మా గెస్ట్ కాబట్టి మీరే ఫస్ట్ టేస్ట్ చూడాలి. అవునా? నాకెందుకో మీరు చూస్తే బాగుంటుంది. నేను తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాగుందా? సూపర్గా ఉంది. గుమ్మడి హల్వా బేసిక్గా ఒక రకంగా ట్రెడిషనల్ గానే, అంటే పెళ్లిళ్ళు అన్నిట్లో కూడా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈరోజు మీరు చక్కగా మాకు సంక్రాంతి పండుగ చేశారు. ఎలా ఉంది రాజు గారు? సూపర్ గా ఉంది. అంటే గుమ్మడికి మనం ఏం పేరు పెట్టలేము. అది నేను చేశాను, అసలు పెట్టకూడదు. సో ఇంకా కొంచెం మేము అసలు ఏం పేరు పెట్టట్లేదు, పేరు పెట్టేలాగా లేదు అసలు. ఇది చాలా బాగుంది. సో సూపర్. సో చాలా టేస్టీగా ఉందండి. మరి తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఇంకో చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. కీరా దోసను చక్రాల్లాగా కోసి అప్పుడప్పుడు కళ్ళపైన పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన కళ్ళు ఎర్రబడకుండా, కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడకుండా కళ్ళు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. సో రాజు గారు, మరి మీరేం చేస్తారు గుమ్మడితో? సో అన్ని వచ్చేసే కానీ ఒక కర్రీ కూడా వస్తే బాగుంటుంది. అవునవును. సో గుమ్మడి కాంబినేషన్ లో అంటే మిక్స్డ్ వెజిటబుల్ కలియకూర, గుమ్మడి కలియకూర. ఓకే ఓకే అండి, మరి గుమ్మడి కలియకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుమ్మడి కలియగూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుమ్మడి ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన చిక్కుడు 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన వంకాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1,
కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజుగారు, మొదలు పెట్టేద్దామా? సో తను ఫాస్ట్గా చేసేసింది కదా. మీరు అంతకంటే ఫాస్ట్ చేసేస్తారా? ఎస్, సూపర్. సో నేను వెజిటబుల్స్ అన్ని కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, సో గబగబా అన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవచ్చు. ఎస్, సో కొంచెం ఆయిల్. సో దీంట్లో పోపు దినుసులు, ఓకే సో జీలకర్ర, ఆవాలు ఈ రెండే వాడుతున్నాం. ఓకే. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు కోపం వస్తుంది. కోపం వస్తుంది. మీకు ఎప్పుడు బాగా కోపం వస్తుంది? నాకా? నాకు కోపం 2 నిమిషాలు కూడా నిలబడు. అవునా? బికాస్ నాకు నవ్వేయాలి వెంటనే, లేకపోతే నవ్వకపోయినా ఎవరు ఇప్పుడు నన్ను నవ్విస్తే ఎవరైనా చిన్న చెత్త జోక్ చెప్పినా నవ్వేస్తాను నేను అప్పుడే. ఓహో, సో అయితే మీకు కోపం వచ్చినా తగ్గించడం చాలా ఈజీ అనమాట. 2 minutes అంత మిస్ ఉండదు నాకు. సో టమాటో కూడా యాడ్ చేశాను. ఓకే, సో ఇది కొంచెం మన గ్రేవీలా ఇవ్వడానికి. సో కొంచెం పులుసులు ఇలాంటివి ఇష్టమేనా మీకు? పులుసు కూరలు ఎందుకంటే ఫ్రైలు అంతగా ఇష్టపడిన అన్నారు కదా ఇందాక. పులుపు ఎక్కువ తిన్ను, కానీ టమాటో బేస్ తింటారు. ఓకే, సో దీంట్లో ఉడికించిన గుమ్మడి ముక్కలు, ఉడికించిన చిక్కుళ్ళు. ఓకే, అన్ని వెజిటబుల్స్ వేసి నేను టెఫ్ కాంపిటీషన్ ఇచ్చానండి ఇవాళ హల్వాతో, అందుకే నేను బాగా ప్రిపేర్ అయ్యాను. క్యారెట్ మీరు ఒక్కటే వేస్తే ఆయన ఇన్ని వేస్తున్నారు. గోబీ, ఓకే, సో అలాగే వంకాయ ముక్కలు కూడా. క్యారెట్, గోబీ, వంకాయ. సో గుమ్మడికాయ, చిక్కుడుకాయ, గోబీ, వంకాయ అండ్ అలాగే అంతే క్యారెట్. సో సరిపడా ఉప్పు. ఓకే, సో ఇది మనం గ్రేవీ టైప్లో చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఇట్లా డ్రై కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. సో అన్నీ ఉడికించేసి పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో పండగ రోజు ఏంటంటే మనం ఎక్కువ టైం వంటల దగ్గర స్పెండ్ చేయక్కర్లేదు. సో అయితే దీన్ని బిఫోర్ డే ఉడికించి పెట్టేసుకోండి, ఇది నాకు బిఫోర్ డే ఉడికించుకుంటే పాడైపోతాయి. అవునా? అంటే మళ్ళీ మార్నింగ్ లేచి ఎలాగో మార్నింగ్ కదా 4:30, అది బాగుంది. అప్పుడు ఉడికించి పెట్టేసుకోండి, లంచ్ టైంలో ఈజీగా అయిపోతుంది. ఎలాగో పొద్దున్న లెగవగానే శుభ్రంగా స్నానాలు చేసి వంటలు చేసేస్తాం కదా. సో మీరు చెప్పినట్టు పొద్దున్నే చేసేసుకుంటే హ్యాపీ. ఓకే, సో ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. సో కొంచెం కొబ్బరి మసాలా అండి. ఓకే, కొబ్బరి పేస్ట్ వేస్తున్నాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? వావ్, మంచి మిక్స్డ్ వెజ్ కర్రీ భలే ఉంది, కలర్ఫుల్ గా. సంక్రాంతి అంటేనే మనకి కలర్స్, ఎందుకంటే బోల్డ్ మంచి మంచి ముగ్గులు వేసుకుంటాము, చక్కగా ఇట్లా కలర్ఫుల్ గా రెడీ అయిపోతాము. వంటల్లో కూడా కొంచెం కలర్స్ ఉంటే చాలా బాగుంటుంది. యాక్చువల్ గా ఇది కంప్లీట్ మెనూ వచ్చేసింది మనకి. అవును, స్వీట్, రైస్, కర్రీ అండ్ షేక్, అండ్ అలాగే డబుల్ స్వీట్, ఎందుకంటే పండగకి కొంచెం డబుల్ స్వీట్. అది డెసర్ట్, ఇది స్వీట్. స్టార్టింగ్ కొంచెం ధనియాల పొడి. ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, సో రెడీ. వావ్, సూపర్. కలర్ఫుల్ గా ఉంది, చాలా అన్ని కలర్స్ ఉన్నాయి. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏదైతే హడావిడిగా ఉంటుందో ఈ రోజు మాకు కూడా అన్ని అలాగా హడావిడిగా కలర్ఫుల్ గా. అంటే పండుగ రోజునే క్విక్ గా వంట చేయాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలా చేయాలనుకుంటే ఇలా చేస్తారు. అండ్ మా ప్రోగ్రామ్ కాన్సెప్ట్ కూడా అదే, ఫాస్ట్ గా చేసుకోవాలి, టేస్టీగా చేసుకోవాలి. అవి ఎలా అనేది మేము చూపిస్తూ ఉంటాం. అండ్ మా దగ్గరకు వచ్చిన గెస్ట్లు కూడా అదేంటో అలా ఫాలో అయిపోతూ ఉంటారు, ఎందుకంటే అంజలి గారు మా షో కూడా చూస్తూ ఉంటారంట కాబట్టి. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. సో రెడీ. వావ్, రెడీ అండి. సో గుమ్మడి కలియగూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి కలియగూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన గుమ్మడి ముక్కలు, ఉడికించిన చిక్కుడు, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, వంకాయ ముక్కలు వేసి ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి కలియగూర రెడీ. తయారీ విధానం చూసారు కదా. సో అంజలి గారు, టేస్ట్ ఇట్. కొంచెం కాలుతుంది, కొద్దిగా ఊదుకోండి. అది వేరే టేస్ట్, ఇది వేరే రెసిపీ, చాలా బాగుంది. అదే ఆబ్వియస్ గా స్వీట్, ఇది హాట్ కదా. సో బాగుంది, చాలా బాగుంది. సో సూపర్ గా ఉంది రాజు గారు, చక్కగా కలియగూర.
అండ్ మీ ఇద్దరు కూడా చక్కగా మంచి మంచి వంటలు చేశారు, పోటీ పడి మరీ చేశారు. ఈ రోజు నిజంగా పండగ పోటీ అంటే పోటీలా ఉంది అసలు. సో అంజలి గారు స్పెషల్ థ్యాంక్స్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఇంత మంచి మంచి వంటలు చేశారు, వాళ్ళు కబుర్లు చెప్పారు, ఇంత టైం మాతో స్పెండ్ చేసి ఈ సంక్రాంతిని మాకు మోర్ కలర్ఫుల్ గా చేసేసారు. థ్యాంక్స్ అలాట్. అండ్ డిక్టేటర్ సినిమా చక్కగా రిలీజ్ అయింది, సూపర్ సక్సెస్ టాక్ సొంతం చేసేసుకుంది. సో ఇలాంటి సక్సెస్ ని మీరు ఇంకా ఇంకా బోల్డ్ అని అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ మీకు హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ థియేటర్కి వెళ్ళి డిక్టేటర్ సినిమా చూడండి. ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. ఒక సంక్రాంతి మీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ చాయిస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. వేపుడు కూరలు చేసేటప్పుడు కూర దించిన తరువాత చివర్లో కొద్దిగా నిమ్మరసం పిండినట్లయితే వేపుడు కూరలకు మరింత రుచి వస్తుంది. ఈ రోజు పండగ స్పెషల్ గా హీరోయిన్ అంజలి అలాగే మన షెఫ్ రాజుగా చేసిన వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి రోజు మీరు చూసిన వంటలు, పిండి వంటల్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సంక్రాంతి అంటేనే పొంగల్ చేసుకోవాలి. సో మన షోలో కూడా మీరు మిక్స్డ్ దాల్ పొంగల్ చూశారు. సాధారణంగా మనం పెసరపప్పు, రైస్, జీలకర్ర, మిరియాలతో పొంగల్ చేసుకుంటాం. ఇందులోనేమో మనకు పెసరపప్పుతో పాటుగా కందిపప్పు ఇంకా శనగపప్పు కూడా ఉంది. మేజర్గా మనం పెసరపప్పుతో చేసుకుంటే మరీ మరీ మంచిది. బట్ ఏదేమైనప్పటికీ కూడా పొంగల్ అనేది ఒక సూపర్బ్ రెసిపీ. మన పాతకాలపు వంటకం, పారంపర్యమైన వంటకం, మంచి వంటకం, చక్కటి పోషక విలువలు కూడా ఉంటాయన్నమాట. ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా మనం ఆహారం మొదలు పెట్టగానే ఇలాంటివి మనం ఇవ్వచ్చు. సులభంగా జీర్ణమవుతాయి. క్యాలరీస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. అదేవిధంగా మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో కూడా అరిసెల్ రెసిపీ చూశారు. అరిసెలు బియ్యపిండి, బెల్లము, నెయ్యి వీటితో చేస్తారనమాట. బట్ ఏంటంటే అల్టిమేట్లీ ఈ క్యాలరీస్ మంచి క్యాలరీస్ అయినప్పటికీ కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. బాగా మనం ఆయిల్లో వేపేసి తీస్తాం కాబట్టి ఈ పండుగ రోజు ఇలాంటి సందర్భాల్లో మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు హార్లిక్స్, బెర్రీ చెర్రీ కూడా చూశారు. బెర్రీ చెర్రీ ఈజ్ రియలీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. బాగుంది. అంటే చెర్రీస్ కానివ్వండి, హార్లిక్స్, మిల్క్ అండ్ బనానా మంచి ఒక ఎనర్జీ డ్రింక్ లా ఉంది. చెప్పాలంటే ఎనర్జీ డ్రింక్స్ కంటే కూడా బెర్రీ చెర్రీ లాంటివి చక్కటి పౌష్టికాహారం ఉంటుందండి. సో తప్పనిసరిగా మనకు చాలా చాలా మంచిది. 100% మనం ఇలాంటివి ట్రై చేసి పిల్లలకి ఇవ్వచ్చు. ఊరించే వంటలో ఇప్పుడు అరిసెలో ఒక రకమైన ట్రెడిషనల్ వంటకం అయితే గుమ్మడి హల్వా కూడా ట్రెడిషనల్ వంటకమే. గుమ్మడి హల్వాలో గుమ్మడి, షుగర్, మిల్క్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పచ్చి కొవ్వ. షుగర్ని బెల్లంతో రీప్లేస్ చేసినప్పుడు క్యాలరీస్ ఒకటే ఉన్నప్పటికి కూడా దెర్ ఆర్ సమ్ హెల్దీ న్యూట్రియన్స్ ఇన్ జాగరీ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరో రెసిపీ గుమ్మడి కలియగూర. ఇందులో ఇంట్రెస్టింగ్గా మనకు గుమ్మడితో పాటు వంకాయలు, క్యారెట్స్, తర్వాత కాలీఫ్లవర్, చిక్కుడుకాయలు, ఇలా చాలా వెజిటబుల్స్ యాడ్ చేసి మనం ఈ కూర వండుకుంటున్నాం. బాగుంది, చక్కగా ఉంది. కానీ 2-3 వెజిటబుల్స్ కంటే ఎక్కువ కాంబినేషన్ మనకు అవసరం లేదండి. క్యాలరీస్ తగ్గించాలి, ఓన్లీ కాయగూరలే తినాలి మనం అన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ బాగా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అంటే జస్ట్ ఈట్ దిస్ యాజ్ అ మీల్, ఓన్లీ వెజిటబుల్స్ తినాలి అనుకున్నప్పుడు ఇలాంటివి జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ రైస్తో, ఒక స్మాల్ బౌల్ ఆఫ్ రైస్తో తీసుకుంటే కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు సంక్రాంతి స్పెషల్ గా మీరు చేసిన వెరైటీస్ అన్ని బాగున్నాయి అండ్ అలాగే అంజలి చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి. అవునండి. సో మొత్తానికి పండగ అంతా కూడా చక్కగా మనకి ఇక్కడే కనిపించేసింది. yes. సో మరి చూసారు కదండి వాళ్ళ పండగ వెరైటీస్ అన్ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.